తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం పెద్దలు కుర్మ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించి పోటీ పరీక్షలకు తర్ఫీదు ఇస్తూ తీర్చిదిద్దుతున్నారు. యువతీ యువకులకు తగిన పద్ధతిలో పెళ్లిళ్లు సైతం కుదుర్చుతున్న కుర్మ సంఘం పెద్దలు. సార్ నమస్కారం. నేను కుర్మ సంఘము చాలా పెద్ద సంఘము, రాష్ట్రంలో జనాభాతో పాటు బాగా యాక్టివిటీస్ జరుగుతాయని నేను విన్నాను. ఒకసారి కలుద్దామని చెప్పి యాపిల్ న్యూస్ ప్రతినిధిగా మీ ఆఫీస్కి రావడం జరిగింది. ఏ విధమైనటువంటి కార్యక్రమాలు మన కుర్మ సంఘం నుంచి నిర్వహిస్తున్నారు సార్? కుర్మ సంఘం రాష్ట్ర బీసీ జనాభాలో రెండవ అతిపెద్ద కులం. మా జనాభా 30 లక్షలు ఉంటుంది. కానీ ప్రభుత్వం చేపట్టిన కులగణనలో మా కులం పేరే లేకుండా వచ్చేసింది లిస్టులో. ఇది చాలా బాధాకరమైన విషయం. దాని గురించి మేము ప్రభుత్వానికి మా అధ్యక్షులు రిప్రజెంటేటివ్ ఇచ్చారు. మరి ఈ సంఘం కట్టి బిల్డింగ్లో ఇందులో హాస్టల్ ఉంది. పిల్లలకు చదువుకోవడానికి దూర ప్రాంతాల నుంచి పేద వర్గాల పిల్లలకు ఇక్కడ ఒక హాస్టల్ సౌకర్యం కల్పించారు మా అధ్యక్షుల వారు. ఆయన ఆధ్వర్యంలో గణనీయంగా ప్రగతి చెందింది మా సంఘం. ఏ కుల సంఘం కూడా అంత గణనీయంగా ప్రగతి సాధించకుండొచ్చు. కానీ మా అధ్యక్షుడు యగ్గమల్లి చెమ్మన్న గారి ఆధ్వర్యంలో, ఆయన అధ్యక్షతన మేమందరం ఆయన డైరెక్షన్లో, ఆయన యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఈ సంఘాన్ని హాస్టల్కి ఇప్పుడు ఒక 70 మంది 80 మంది పిల్లలు ఇక్కడ దూర ప్రాంతాల పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు. వాళ్ళకు ఓన్ ఫ్రీ అంతా ఫ్రీ హాస్టల్ ఫెసిలిటీ ఉంది ఇక్కడ. దానికి ఒక వార్డెన్ ఉన్నాడు, ఒక వంటశాల ఉన్నది, డైనింగ్ హాల్ అంతా ఉన్నది. మళ్ళీ మా సంఘంలో ఒక మ్యారేజ్ బ్యూరో నడుస్తుంది కదా. ఇవాళ అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రాబ్లమేటిక్ విషయం ఏంటంటే మ్యారేజ్ కావడం లేదు పిల్లలకు. దాని గురించి మా సంఘం అధ్యక్షుడు చొరవ తీసుకొని మనం ఇక్కడ ఒక అది మ్యారేజ్ బ్యూరో స్టార్ట్ చేస్తే చాలా బాగుందని చెప్పి 2017 సంవత్సరంలో ఇక్కడ మ్యారేజ్ బ్యూరో స్టార్ట్ చేసినాం. చాలా చక్కగా నడుస్తుంది. ఇప్పటిదాకా ఒక 1000 పెళ్ళిళ్ళు ఇక్కడ జరిగినాయి. ఇక్కడ వచ్చిన వాళ్ళు మంచి హాల్ ఉంటుంది, అందరూ వచ్చి నామినల్ ఫీజు ఏం లేదు, ఓన్లీ ఇంట్రొడక్షన్. మేము ఇక్కడ డబ్బులు కమర్షియల్ కాదు, ఇది కొన్ని సంఘ సేవ చేయడానికి ఎంతోమంది రిటైర్డ్ అయిన పర్సన్స్ వచ్చి ఇక్కడ సేవ చేస్తూ ఉంటారు. మళ్ళీ ఇక్కడంతా మంచి సౌకర్యం ఉంది. తర్వాత చూస్తాం మా మ్యారేజ్ బ్యూరో యొక్క హాల్ ఇట్లా. ఇంకా విద్య మీద డాక్టర్స్ కానీ అడ్వకేట్స్ కానీ మన దగ్గర ఒక విద్యా కమిటీ ఉంది. ప్రతి విద్యా కమిటీలో మెరిట్ అవార్డ్స్ ఇస్తాం మా సంఘం తరఫున. దానికి ఒక కమిటీ ఉంది. అలాగా ఆ కమిటీ ఇదే మా సంఘంలో అధ్యక్షుల ఆధ్వర్యంలో ప్రతి సబ్ కమిటీ, మ్యారేజ్ బ్యూరో అలాగా, హాస్టల్ కమిటీ అలాగా, ఎడ్యుకేషన్ కమిటీ అలాగా, ఎడ్యుకేషన్ స్కిల్ కమిటీ అని ఒక కమిటీ ఉంది, కుర్మ స్కిల్ అండ్ ఎడ్యుకేషన్ కమిటీ అని. ప్రతి సంవత్సరము మెరిట్ స్టూడెంట్స్కు 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఐఐటి, ఎంబీబీఎస్, ఎండి, ఎంఎస్ ఇలా వచ్చిన పిల్లలందరినీ మొన్ననే లాస్ట్ డిసెంబర్లో ప్రోగ్రాం జరిగింది. 300 మంది పిల్లలకు అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రాం జరిగింది. అందరికీ వాళ్ళకు పిహెచ్డీ చేసిన వాళ్ళకి సన్మానం చేస్తాము. మళ్ళీ ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీలలో సెలెక్ట్ అయిన వాళ్ళకు కూడా సన్మానం చేస్తాము. మళ్ళీ ఇక్కడ మన పీజీ చేసిన వాళ్ళకు, డాక్టర్లకు, ఎంఎస్, ఎండి కానీ వచ్చిన వాళ్ళకు కూడా సన్మానం చేస్తాము. ఎంబీబీఎస్ వచ్చిన వాళ్ళకు, ఐఐటీలో కాంపిటేటివ్ ఎగ్జామ్లో పాస్ అయ్యి సీట్ సంపాదించిన వాళ్ళకి సన్మానం చేస్తాం. మళ్ళీ 10th క్లాస్లో మార్క్స్ని బట్టి వీళ్ళందరికీ అబౌవ్ 90% ఉన్నందరికీ మేము మెరిట్ అవార్డ్స్ ఇస్తాం. ఈ ఐఏఎస్లు కానీ జడ్జెస్ కానీ మన కుర్మ సంఘం నుంచి కానీ కుర్మ క్యాస్ట్ నుంచి ఎంతమంది ఉండొచ్చు మన తెలంగాణ రాష్ట్రంలో? ఐఏఎస్లో తెలంగాణలో ఎవరు లేరు. గ్రూప్ 1 ఆఫీసర్స్ ఉన్నారు, కానీ ఐఏఎస్ ఆఫీసర్లు మన తెలంగాణ ఎవరు లేరు. కానీ జడ్జెస్ మాత్రం జడ్జి ఉన్నాడు, హైకోర్టు జడ్జి పుల్లా కార్తిక్ గారు అని, ఆయన హైకోర్టు జడ్జి, ఆయన ఒక్కడే ఉన్నారు.
ప్రభుత్వంతో మీరు ఏ విధమైనటువంటి ప్రశ్నించాలనుకుంటున్నారు? మీ సంక్షేమాన్ని గురించి, కులం గురించి, కులంలో ఉన్నటువంటి ఇంకా నిరుపేదలు ఉన్నారు, వారి సంక్షేమం గురించి, ప్లస్ కుర్మ సంఘానికి ప్రభుత్వ సహాయం ఏ విధంగా ఉండాలని మీరు ఆశిస్తున్నారు? ప్రభుత్వంలో చాలా హెల్ప్ చేయాలి. ఒకప్పుడు నిరక్షరాస్యత చాలా ఉంది, వెనుకబడేతనం కులంలో చాలా ఉంది. ఇప్పటికీ మనం విలేజ్లో పోతే, ఎందుకంటే మా కులం ఎటువంటిదంటే సగం జీవితం అడవులలో ఉంటుంది, సగం జీవితమే నగర జీవితం ఉంటుంది. మనుషులలో ఉండేది, సోషల్గా తిరిగేది, ఊళ్ళలో ఉండేది ఏడాదిలో 3 నెలలే, 9 నెలలు అడవులలో కొంటే ఉంటుంది, జీవాలేమో ఉండే. అట్లా పిల్లలు బాగా చదువుకుంటున్నారు ఇప్పుడు, కానీ వాళ్ళకి ప్రోత్సహించేది చాలా తక్కువ ఉంది. కాబట్టి పిల్లలందరికీ మా సంఘం మా అధ్యక్షుడు ఏం చెప్తారంటే, పిల్లలను ఫస్ట్ చదివించండి. చదువుకుంటే ఆటోమేటిక్ వాళ్ళంతా వాళ్ళ కాలం మీద పడి, వాళ్ళంతా వాళ్ళ నాలెడ్జ్ పెరిగి సమాజంలో నిలదొక్కుకోగలుగుతారు. సో ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. మళ్ళీ మీతో ఇంటరాక్షన్ జరుగుతుంది. థ్యాంక్ యూ.